అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరూ కృష్ణాష్టమి బాగా చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. మా ఇంట్లో కృష్ణాష్టమి ఎలా చేస్తాను ఏంటనేది ఇప్పుడు మీకు నేను వీడియో చూపిస్తున్నాను. ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అండి, నేను తయారు చేసినవే. కుల్ఫీ కుండలు ఉంటాయి కదా, ఆ కుల్ఫీ కుండలకి ఇట్లా డెకరేట్ చేశాను. నా దగ్గర స్టోన్ లైన్స్ అవి ఉంటే కుందన్స్ తోటి ఇట్లా అందంగా డెకరేట్ అయితే చేశాను. ఇట్లా కొన్నిటికైతే పెయింటింగ్ అది వేశాను. ఇట్లా డిఐవైస్ చేయడం అనేది నాకు చాలా ఇష్టము, అట్లాగే ఇంట్రెస్ట్ కూడా. ఎలా ఉన్నాయి ఇవన్నీ అనేది నాకు కామెంట్ చేయండి. అట్లాగే కొన్నిటికైతే ఫ్లవర్స్ తయారు చేశాను. మనం పిస్తా తింటాం కదా, పిస్తా వాటితోటి సీడీ మీద తయారు చేశాను. అది ఇదేనండి. పైన పొట్టు పడేస్తాం కదా మనం, యూజువల్గా అసలు దాన్ని యూజ్ చేసుకోము. లోపల పప్పు తినిన తర్వాత ఆ పొట్టుని నేనైతే ఇట్లా పెయింటింగ్ అది వేసి ఒక ఫ్లవర్ లాగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుందనేసి అయితే 3 ఫ్లవర్స్ అయితే తయారు చేశాను. బాగుంది కదా, డెకరేట్ చేసినప్పుడు కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఒకటి బ్లూ అండ్ వైట్ షేడు, ఇంకొకటి ఆరెంజ్ అండ్ వైట్ షేడు, ఇంకొకటి పింక్ అండ్ వైట్ షేడు, 3 కలర్స్ అయితే చేశాను. ఇంకా అట్లాగే నెమలికలు ఉన్నాయి. ఇంకొకటి ఇది విసనకర్ర లాంటిది నేను టూర్ వెళ్ళినప్పుడు తెచ్చుకున్నా. దీంతో కూడా డెకరేట్ చేయొచ్చు అనేసి ఆలోచిస్తున్నా, ఎట్లా చేస్తే బాగుంటుందని. మామూలుగా చిన్నపిల్లలు ఉంటే మనం చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం అది వేసి చూసుకుంటుంటాం కదా. మరి మా పిల్లలైతే పెద్ద పిల్లలు కదా, చిన్నపిల్లలు దగ్గరలో లేరు. ఎవరైనా ఉన్నా వేద్దాం అనుకున్నా కూడా, ఇంకా అందుకని ఇంట్లో ఉన్న కృష్ణయ్య విగ్రహానికే డెకరేషన్ చేస్తున్నాను. అట్లాగే కృష్ణయ్య విగ్రహానికి కూడా నేను స్టోన్స్ అది పెట్టి, కుందన్స్ అవి పెట్టి నీట్గా చాలా బాగా డెకరేట్ చేశాను. ఇంకా వీటితో కూడా మనం పెడదాము, ఇట్లా వెన్న కుండల్లాగా పెడదాము అనేసి కాటన్ తీసుకొని ఆ కాటన్ని కుండల్లో పెడితే కొంచెం చూడటానికి వెన్న కుండల్లా అనిపిస్తాయి, డెకరేటివ్కి బాగుంటుంది అనిపించింది. ఇంక ఇంట్లో పూజకి అలా అయితే మామూలుగా పువ్వులు అవి కోసుకొచ్చి పూజ చేసేస్తాం కదా, ఇట్లా హాల్లో డెకరేషన్ చేసుకుని పూలమాల అది వేద్దామని అయితే అనుకున్నాను. మన గార్డెన్లో ఉన్న పువ్వులే చాలా ఉన్నాయి. ఇంక ఈ డెకరేషన్ అయిపోయిన తర్వాత కోసుకొని వద్దాంలే అని ఫస్ట్ ఇదైతే చేస్తున్నాను. అట్లాగే ఇది నాకు గిఫ్ట్ చేశారండి. ఇవాళ ఈ కృష్ణయ్యని కూడా పూజ చేసుకుందామని అయితే బయటికి తీశాను. గిఫ్ట్ ఇచ్చారు నాకు. ఇది బాగుంది కదా ఇది కూడా. ఇంకా అట్లాగే నేను డెకరేట్ చేసిన కృష్ణయ్య ఎలా ఉన్నారు ఏంటి అనేది చెప్పండి. వైట్ స్టోన్ లైన్స్ ఉంటాయి కదా, వాటితో చేశాను. ఇట్లా కృష్ణయ్య పంచకి, పిల్లన గ్రోవికి, ఆభరణాలలాగా అన్నిటికీ ఇట్లా అంటించాను. ఇంక ఈ వెన్న కుండలు అనేది ఇట్లా పెడితే ఎలా పెడితే బాగుంటుందా అనేసి అయితే చూస్తున్నా. మామూలుగా ప్రసాదం అంటూ పెద్దగా ఏం చేయలేదండి. ఇక్కడ కృష్ణయ్య దగ్గర అటుకులు బెల్లం పెడదామని అయితే అనుకున్నాను. అట్లాగే పూజ రూమ్లో వచ్చేసి పండ్లు ఉన్నాయి, అక్కడ కూడా అటుకులు బెల్లమే పెడదామని అనుకుంటున్నా. అటుకులు పాయసం చేస్తారు ఎక్కువగా, నేనైతే చేయలేదు. అంటే స్వీట్ పెద్దగా తినము, పొంగల్ ఏది పెట్టినా తినంలే అన్నట్టుగా చేయలేదు. అది కాక కొంచెం బయటకు వెళ్ళే పని ఉంది, అందుకనేసి ఇట్లా ప్రసాదంగా అయితే అటుకులు బెల్లమే పెట్టాను. నాకు ఎప్పటి నుంచో ఇత్తడిది కృష్ణయ్య విగ్రహం తీసుకోవాలని అయితే చాలా కోరికండి, కానీ చూడాలి. ప్రస్తుతానికైతే ఈ విగ్రహానికి మాత్రం పూజ చేస్తున్నా. ఫొటోస్లో అట్లా నా దగ్గర చాలానే ఉన్నాయి కృష్ణయ్యవి. ఇస్కాన్ టెంపుల్స్లో అట్లా ఇవాళ చాలా కోలాహలంగా ఉంటుంది కదా. ఇంకా పూజ అంటూ అంటే కృష్ణయ్యకి గోవిందనామాలు, శ్రీకృష్ణ జన్మాష్టమి పాటలు అవి ఉంటాయి కదా, అవి చదువుకునేసి పూజ అయితే కంప్లీట్ చేద్దామని అనుకున్నాను. ఈ ఆర్చ్ అనేది ఇట్లా పెడితే బాగుందా, పైన ఇట్లా సెట్ చేద్దామనేసి ఇట్లా పెడుతున్నా. ఇంక ఈ పిస్తాతో తయారు చేసిన ఫ్లవర్స్ అయితే ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ప్రస్తుతానికి మామూలుగా ఇటు ఫ్రంట్ సైడే పెట్టేద్దాము, తర్వాత మళ్ళీ పువ్వులు అది కోసుకొచ్చిన తర్వాత చూద్దాము అని అనుకున్నాను. ఈ కృష్ణయ్యని కూడా ఇక్కడే పెడుతున్నాను.
అంటే హాల్‌లో కదా డెకరేషన్ అనేది బావుంటే చూసుకోవడానికి బావుంటుంది కదా అన్నట్టుగా అందుకని కొంచెం టైం తీసుకొనైతే చేస్తున్నాను. నాకు కొంచెం ఖాళీ దొరికినా ఇట్లాంటి డీఐవైస్ అనేది నేను ప్రిపేర్ చేసుకుంటుంటాను. నాకు చాలా ఇంట్రెస్ట్ కూడా ఇట్లా డీఐవైస్ చేయడము. ఈసారి ఇవి డీఐవై చేసినప్పుడు నేను మీకు ఖచ్చితంగా వీడియో అనేది షేర్ చేస్తాను. ఈ స్టాండ్ అనేది కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిసేనండి. మామూలుగా బయట తీసుకునిందే. బావుంది చూడటానికి. మొత్తానికి చిన్ని కృష్ణయ్యనైతే ఇక్కడ సెట్ చేశాను. పెద్ద కృష్ణయ్యనైతే ఇట్లా డెకరేట్ చేశాను. ఫ్లవర్స్ అవి కోసుకొచ్చిన తర్వాత ఇంకేదైనా మార్పులు చేర్పులు ఉంటే చేస్తాను అవి కూడా. ఈ వెనక సైడ్ ఉండే ఫ్లవర్ వాజ్‌ని కూడా నేనే డెకరేట్ చేశాను. ఒక 2, 3 మంచి మంచి ఫ్లవర్ బంచెస్ తోటి ఇట్లాగా ఆకు తీగలు వేలాడుతున్నట్లుగా అట్లా పెట్టి చూడటానికి బాగుంది. ఇంకా అట్లాగే ఫ్లవర్స్ అయితే కోసుకొస్తాను నేను వెళ్ళి. చాలా ఫ్లవర్స్ ఉన్నాయి కదా, చాలా రకాల పూలైతే ఉన్నాయండి. మనకి చిన్నపిల్లలు ఎవరన్నా ఉండుంటే ఖచ్చితంగా వాళ్ళకి కృష్ణుడి వేషం అయితే వేయాలని అయితే అనుకున్నాను నేను. ముద్దుగా ఉంటారు కదా, చిన్నప్పుడు మా బాబుకి అట్లా వేసేవాళ్ళమి. అప్పుడు ఇంత ఫొటోస్ అవి ఏం లేవు కాబట్టి ఫొటోస్ అనేది ఏం తీయలేదు. మా అమ్మగారికి అయితే చాలా ఇష్టం. మా అబ్బాయికి ఆడపిల్లల డ్రెస్సులు వేసి గోపికల్లాగా తయారు చేసి ఫోటోలు తీయించింది. అప్పుడు చాలా ముద్దుగా బాగున్నాయి. ఇంక ఇప్పుడు చిన్నపిల్లలు నాకు చుట్టుపక్కల కూడా ఎవరు లేరు. అట్లా వేసిన వాళ్ళని కూడా నేను చూడలేదు. కానీ బాగుంటారు కదా చిన్నపిల్లలు కృష్ణుడి వేషం వేస్తే. ఇంకా మన గార్డెన్లో పువ్వులన్నీ తెచ్చేసిన తర్వాత ఇది పారిజాతం అండి. నేను గమనించుకోలేదు. నీళ్ళ పైపు వేసి ఉండేసరికి అన్నీ మట్టిలో పడిపోయాయి, మెత్తగా అయిపోయాయి. అవి మనకి పూజకి పనికిరానట్టుగా అయిపోయాయి. ఇంక సరే ఉన్న వరకే పువ్వులు తీసుకొద్దామని ఇవాళ కృష్ణయ్య కోసమేనేమో పింకు రోజా పూలు ఎక్కువ పూసాయి. పింక్ కలర్లో కృష్ణయ్య బాగుంటారు కదా. ఇంక ఈ పువ్వులన్నీ అంటే మార్నింగ్ టైమే కాబట్టి స్కూల్ లేదు కదా. స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఖచ్చితంగా కోసేసుకుంటారు వాటిని. వాళ్ళు కోయలేదు కాబట్టి కొంచెం ఎక్కువ పూలే దొరికాయి మనకి. ఇంకా వీటన్నిటిలో కొన్ని సపరేట్ చేసి మాల అయితే కడతాను. ఒకటి కృష్ణయ్యకి, ఇంకొకటి దేవుడి రూమ్లో అమ్మవారికి. అట్లాగే అడీనియం పూలు కూడా ఉన్నాయి. గన్నేరు పూలు 2 పూసాయండి. చాలా బాగున్నాయి అవి కూడా. ఇది ఎక్కువ లేవు. ఎక్కువ ఉండుంటే ఫ్లవర్ మాల వేసుకుంటే బాగుంటుంది. మల్లెపువ్వు ముద్ద పువ్వు ఇది. రేపు శుక్రవారానికి కూడా ఇట్లాగే చాలా పువ్వులు అయితే దొరకాలని కోరుకుంటున్నాను. ఇది మద్రాస్ కనకాంబరం అంటాము. ఇవి కూడా చాలా వచ్చాయి. దీంట్లో రెడ్ ఉన్నాయి నా దగ్గర. రెడ్ కాదు, ఇది ఆరెంజ్. ఎల్లోలో కూడా ఉంటాయి ఇవి. ఈసారి ఆ మొక్క కూడా తెచ్చుకోవాలి. ఇంకా సపరేట్ చేసి మాల అనేది కట్టుకున్న తర్వాత ఇంకా మనం స్నానం అది చేసేసి వచ్చి పూజకైతే ప్రిపేర్ చేయాలి. వంటగదిలో అంటూ పెద్దగా పని ఏం లేదు, పని అంతా అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాంలే అని అయితే అనుకుంటున్నాను. గన్నేరు పువ్వు చూసారా ఎంత క్యూట్గా, అసలు ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ కూడా. ఇంక వీటిన్నిటిని మాల కట్టేస్తే ఇక్కడితో మనకి ఈ పని అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా కట్టిన మాలని అట్లాగే దేవుడికి కూడా వేసేస్తే మనకి పని కొంచెం ఫాస్ట్గా అవుతుంది కదా అని మొత్తం నందివర్ధనాల పువ్వులతోటి కట్టాను కృష్ణయ్యకి. తెల్ల పువ్వులు కదా, చాలా బాగుండింది. బాగుంది కదా. అట్లాగే కస్తూరి పూలతోటి అమ్మవారికి కట్టాను. ఇంకొంచెంగా ధూపం అది వేసుకుందామని. ఇంక ఇవాళ క్లీనింగ్ కానీ వంట కానీ ఏమీ వీడియో పెట్టట్లేదండి. కేవలం కృష్ణయ్యని మాత్రమే చూపించాలనుకున్నాను నేను. ఇంకా అడీనియం పూలు, కొన్ని గులాబీ పువ్వులతోటి కృష్ణయ్యని అయితే డెకరేట్ చేసేసిన తర్వాత పూజా రూమ్లోకి వెళ్ళేసి పూజా విధానం కూడా నేనేం పెద్దగా షేర్ చేయట్లేదు. ఎందుకంటే కొంచెం టైం పడుతుంది కదా, వీడియో మరి లెంత్ అయిపోతుందనేసి పూజా విధానం కూడా ఏమీ షేర్ చేయట్లేదు. ఇంక ఈ పువ్వులన్నీ డెకరేట్ చేసిన తర్వాత అన్నీ మన గార్డెన్లో వినండి. చాలా పువ్వులు బేషన్ నిండుగా వచ్చాయి పువ్వులు అయితే. రేపు శుక్రవారం కూడా ఇట్లాగే దొరికితే లాస్ట్ శుక్రవారం అమ్మవారికి పూజ చేసుకోవాలని అయితే కోరుకుంటున్నాను. మామూలుగా వెన్న కూడా నైవేద్యం పెడతాం కదండి. నా దగ్గర వెన్న అంటే ఫ్రెష్గా తీసిన వెన్న అయితే లేదు. చూసారా,
అలంకారం అంతా అయిన తర్వాత ఇట్లా ఉంది. ఇంకా అట్లాగే పూజ రూమ్లో పూజ కూడా అయిపోయింది. ఇంకా పూజ ఏం షేర్ చేయలేదు కదా, పండ్లు అటుకులు బెల్లమే నేను నైవేద్యంగా పెట్టేశాను. ఇక్కడ కూడా ఇదిగోండి పులిహార అది చేద్దాం అనుకున్నాను కానీ టైం సరిపోలేదు, తినర్లే పెద్దగా అన్నట్టుగా ఏం చేయలేదు. ఇంకా అక్కడి నుంచి పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా వారికి అయితే టిఫిన్ పెట్టేసి ధూపం వేయడానికని అది స్టిక్ని నిప్పంటించి వచ్చాను. అది కొంచెం వేడవ్వాలి. ఇంక ఈలోపు ఈయన టిఫిన్ తినేసి బయలుదేరుతా అన్నారు షాప్కి. తులసమ్మ దగ్గర పువ్వులు పెట్టాను కానీ పువ్వులన్నీ గాలికి పడిపోయాయండి. మళ్ళీ పూలు కోసుకొచ్చి అయితే పెడదామని అనుకుంటున్నాను. ఇంక ఈయన బయలుదేరిన తర్వాత, మా వారు బయలుదేరిన తర్వాత అయితే డోర్లు అవి వేసుకోవచ్చు, లేదంటే కోతులు ఉంటాయి. ఎంత నైనా ఉన్నా దాన్ని కూడా కొడతాయి కోతులు, లెక్క చేయవు. అందుకని అయితే డోర్ తీసుంటే మాత్రం కష్టమే. ఇంకొకటి ఏంటంటే అండి, ఈ మధ్య నేను నోటీస్ చేసింది, నన్ను అడిగింది కూడా వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, మేము లైక్ చేయడం వల్ల నీకు మనీ వస్తాయి అని అడిగారు. మీరు చేసే లైక్కి నాకు మనీ రాదండి. మీరు లైక్ చేస్తే అది వీడియో ఇంకొకరికి పాస్ అవుతుంది అంతే, అంటే ఇంకొంతమందికి పాస్ అవుతుంది. అంతేగాని యూట్యూబ్ అనేది లైక్లకి నాకు మనీ ఇచ్చేది. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది, చాలా తెలుసుకోవాలి ఇంకా మనము. ఇప్పుడిప్పుడే మనం స్టార్ట్ అయ్యాం దీంట్లో. అంతేకాని లైక్ చేసినంత మాత్రాన అయితే మనీ అయితే రాదు. అంటే నన్ను అడిగారు కాబట్టి నేను ఇట్లా వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను అంతే. కేవలం లైక్కి అయితే రాదు. వీడియో అనేది ఎక్కువ మందికి పాస్ అవుతుంది లైక్ చేయటం వల్ల, అంతే. తప్పుగా అయితే అనుకోవద్దు ఎవరు. మా ఇంటి కృష్ణాష్టమిని నేను ఈ విధంగా జరుపుకున్నాను. మీరందరూ కూడా బాగా జరుపుకొని ఉంటారని అయితే అనుకుంటున్నాను. చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఇంకా బాగా జరుపుకొని ఉంటారు. ఇంక ఇక్కడి నుంచి పనంతా అయిపోయిన తర్వాత అయితే వంట చేయాలి. మా నాయనకి ఎందుకనో ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదండి. దానివల్ల దానికి బాగా బొచ్చు అనేది ఊడిపోతుంది. ఇంకా దాన్ని ఇంట్లోకి రానిస్తే ఇల్లంతా పడిపోతుంది అనేసి దాన్ని బయటే కట్టేసి ఉంచాను. కట్టేస్తే అసలు ఒప్పుకోదు, అది అరుస్తూ ఉంటుంది. ఇంకా దానికి ఏదైనా ఇంజెక్షన్ అది చేయించాలి. ఈలోపు సాంబ్రాణి అనేది హీట్ అయింది కదా, ధూపం వేసుకుందామని అయితే మామూలుగా నేను అన్నీ కలిపి పెట్టుకుంటాను కదా, గుగ్గిళ్ళము, సాంబ్రాణి, అదే పాల సాంబ్రాణి, గుగ్గిళ్ళము, జవ్వాదు, అట్లా పౌడర్స్ అన్నీ కలిపి పెట్టుకొని అది ఒక స్పూన్ అయితే వేస్తాను. మంచి ఫ్రేగ్రెన్స్ ఉంటుంది, అట్లాగే పాజిటివ్గా అనిపిస్తుంది ఇల్లంతా కూడా. నాకైతే బాగా నచ్చుతుంది ఆ స్మెల్. ఇంక ఇట్లా నేను బయలుదేరిన తర్వాత అది వేసేసి డోర్ అది క్లోజ్ చేసుకున్న తర్వాత మనం పని అయితే స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నాను. కృష్ణాష్టమి అయితే ఈరోజు నేను చాలా బాగా ప్రశాంతంగా హ్యాపీగానే జరుపుకున్నాను. నా దగ్గర ఉన్న అన్ని కృష్ణయ్య విగ్రహాలకి ఫొటోస్కి బొట్లు పెట్టి, అంటే కొన్ని డెకరేటివ్గా ఉన్నాయి, కొన్ని వాల్కు ఉన్నాయి, కొన్ని నేను పూజ చేసే విధంగా ఉన్నాయి. కాబట్టి అట్లా కొన్నిగా అన్నిటికైతే ఇవాళ తుడిచి బొట్లు అవి పెట్టేశాను. అదంతా ఏం షేర్ చేయలేదులేండి. ఒక 5-6 ఉన్నాయి, ఇంకా 5-6ని చూపించడం లేదు. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇట్లా చెప్తున్నానని ఏమనుకోవద్దు. మీరు లైక్ చేసిన దానివల్ల అయితే మాకు మనీ రాదండి. మన ఛానల్ అనేది ఇంకా ప్రోగ్రెస్లోకి వెళ్ళాలి. మానిటైజేషన్ అవ్వలేదు కదా మంది, అది అవ్వాలి. ప్రాసెసింగ్ చాలా ఉంటుంది. లైక్ చేస్తేనే మనీ అనేది రాదు. తప్పుగా అయితే అనుకోవద్దు ఎవరు. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది పాస్ అవుతుంది ముందుకి, ఇంకొంతమందికి వీడియో వెళ్తుంది అంతే. వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ని మీకు ముందు షేర్ చేస్తుంటాను. మనం కూడా 1Kకి దగ్గరలో ఉన్నామండి. 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను నేను కూడా. ఇది కూడా నాకు హ్యాపీయే.
ఇంత తొందరగా నేను 1K దగ్గరికి వెళ్తానని అయితే ఊహించలేదు. ఇదంతా మీ సపోర్ట్ వల్లే నాకు. నన్ను ఇట్లాగే ముందు ముందు మంచిగా సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ ఇంకొకసారి శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలండి. అందరు కృష్ణాష్టమి మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దగ్గరలో ఉన్నవాళ్ళు టెంపుల్స్కి వెళ్ళేసి రండి. ప్రతి శ్రీకృష్ణ టెంపుల్లో చాలా బాగా జరుగుతుంది ఈరోజు. చాలా బాగుంటుంది చూడటానికి. డెకరేషన్ కూడా బాగా చేస్తారు. మా చుట్టుపక్కల అంటే మాకు అలాంటి ఫెసిలిటీ లేదు. ఉంటే మాత్రం ఖచ్చితంగా వెళ్ళిరండి చుట్టుపక్కల టెంపుల్స్ ఉన్నవాళ్ళు. నేనైతే ఇంట్లో ఈ విధంగా పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. మీకు వీడియో నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇంతటితో అయితే ఎండ్ చేస్తున్నాను. ఇంకొకసారి ఎవరు తప్పుగా అనుకోవద్దండి నేను ఇట్లా చెప్పానని అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.